దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనందరినీ ప్రభు ఆయన సన్నిధిలోకి మనం నడిపించున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. మరి దైవ సేవకులందరినీ ప్రభు ఆయన సన్నిధిలోకి తీసుకొని వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడి ఆశీర్వదించాలి. మరి రాత్రి ఇప్పటి వరకు మనం పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడితో మాట్లాడాం. ఇప్పుడు ఈ సమయం మరి చాలా ప్రాముఖ్యమైన సమయం కాబట్టి దేవుని వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడే మాటలు కనుక చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఆ మాటల్లో ఉన్న ఆశీర్వాదం మనం పొందుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్ళాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నైనా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ దైవ దాసులను ఎంతోమందిని మీరు తీసుకొని వచ్చారు. బిడ్డలను ఎంతోమంది తీసుకొని వచ్చారు నాయన. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. ప్రతి ఆటంకం తొలగించారు, ప్రతి అడ్డం తొలగించారు. ఈ రాత్రి మీ సన్నిధి కొరకు స్తోత్రాలు. మోషతో మాట్లాడినట్లుగా నాయన మీ స్వరం మేము వినాలి. మీ స్వరంలో ఉన్న ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. మీ స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఈ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని మీ చేతి సమర్పిస్తున్నాను తండ్రి. మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మతో మాట్లాడండి. ప్రతి మాట మాకు ఆశీర్వాదంగా మార్చండి. పరలోకం నుంచి, సింహాసనం నుంచి, సియోన్లో నుంచి మీరు పంపించిన ప్రతి వాక్కు మా జీవితాల్లో ఎలుగుగా మారాలి, ఆశీర్వాదంగా మారాలి. ఆది నుంచి అంతవరకు ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందాలి. నజరేయుడైన యేసయ్య నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. యేసు నామం అంటేనే, యేసు నామం సకల ఆశీర్వాదంతో కూడిన నామం, ఆశీర్వదించబడిన నామం. ఆయన భూమి మీదకి ఏం తీసుకొని వచ్చారంటే పరలోకంలో ఉన్న ఆశీర్వాదం మనకు తీసుకొని వచ్చారు. పరలోకంలో ఉన్న ఆశీర్వాదం భూమి మీదకి వచ్చింది. కనుక యేసు అంటే మనం చెప్పుకుంటాం, యేసు అంటే ఏంటి? రక్షకుడు. పాపులను రక్షించే రక్షకుడు. ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఆయన పుట్టక ముందు ఒక 500 సంవత్సరాల క్రితమే మరి ప్రవక్తలు ప్రవశిస్తూ వచ్చారు. లేఖనాల్లో ప్రవక్తలు ప్రవశిస్తూ వచ్చారు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక వాక్యం చదువునా? మీకా గ్రంథం 5:2 ఒక వాక్యాన్ని చదవండి. బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు మీలో నుంచి వచ్చును. చాలమ్మా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14. ఎన్ని ప్రవచనాలు! యేసయ్య భూమి మీదకి రావడానికి ప్రవచనాలు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ఇది ప్రవచనం. యేసు ప్రభు గురించి ప్రవచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని అతనికి పేరు పెట్టబడును. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 3:15 చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. తల మీద కొట్టును, మెడమ మీద చెప్పాను. ఇది తండ్రి ఏదోను తోటలో తండ్రి చెప్పే వాగ్దానం, ఇది ప్రవచనం. మొట్టమొదట యేసు ప్రభు గురించి
ప్రవచనం చెప్పింది తండ్రి అయిన దేవుడు స్త్రీ సంతానమై పుట్టబోతున్నాడు. ఆదాముని అవ్వని పాపములో పడవేసి మరణములో పెట్టింది కనుక అప్పుడు తండ్రి నోట్ల నుంచి వాగ్దానం చేశారు, స్త్రీ సంతానం ఆయన పుడతాడు, నీ తల ఆయన చితగొడతాడు. సాతాను జయించుకోవడానికి ప్రభు వచ్చాడు, జయించడానికి. సాతాను కార్యాలన్నీ యేసు ప్రభు జయించాడు. పాపాన్ని జయించిన యేసు, సాతాను జయించిన యేసు, లోకమును జయించిన యేసు, మరణమును జయించిన యేసు, పాతాళాన్ని జయించిన యేసు, సజీవుడైన యేసు. హల్లెలూయా. మీరు నోరులు తెరవాలి. నోరులు తెరవకుండా ఉప్పిడి సప్పిడి లేకుండా అలాగే కూర్చోకూడదు. చక్కగా ఉద్యోగం ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని నామాన్ని మన నోటితో మహిమపరచాలి. కనుక దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. 500 సంవత్సరాల క్రితమే ప్రవచనాలు బయలుదేరాయి. రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు. ఆదాము అవ్వ ఏదోను తోటలో ఎలాగైతే ఆజ్ఞ మీరి పాపంలో పడిపోయారో మరలా యేసు ప్రభు ద్వారా వాళ్ళు లేపబడాలి, వాళ్ళు రక్షణ పొందాలి. హల్లెలూయా. ఆదాము అవ్వ పాపం చేశారా లేదా? నోటితో చెప్పండి, చేశారా లేదా? మరి పాపం చేసిన ఆదాము అవ్వ నరకానికి వెళ్తారా లేదా? నరకానికి వెళ్తారా? మాట్లాడేంటి నోరు తెలిసి. ఆదాము అవ్వ పాపం చేశారా లేదా? చేశారు. మరి నరకానికి వెళ్తారా లేదా? మరి ఆదాము అవ్వ పాపం చేసిన కానీ అడిగేది, ఆదాము అవ్వ నరకానికి వెళ్తారా లేదా? ఆదాము అవ్వ నరకానికి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు పరలోకం వెళ్ళరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆదాము అవ్వని చేసింది ఎవరండి? మరి దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు చేశాడు? పరలోకం వెళ్ళటానికి దేవుడు చేశాడు ఆదాముని, ఆయన మహిమ ఉండటానికి చేశాడు. ఆదాము అవ్వ నరకానికి కన్నా వెళితే దేవుడు సాతాను చేతిలో ఓడిపోయినట్టు. దేవుడు సాతాను చేతిలో ఓడిపోయినట్టే. ఆదామైనా అవ్వైనా పాపం చేసినా ఆజ్ఞ మీరినా ఏదోని తోటలోకి దిగివచ్చి గొర్రెపిల్లను బలిచ్చి రక్తం చిందించి గొర్రెపిల్ల వస్త్రాలు తీసి వాళ్ళిద్దరికి తొడిగేసి దేవుని ఎదుట నిలబెట్టాడు దేవుడు. అప్పుడు ఏం ఆదాం అయ్యాడంటే నూతన ఆదాం అయ్యాడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు సంతానం ఉంది, ఆదాము సంతానం ఉంది బైబిల్లో. ఆదాము సంతానం క్రీస్తు సంతానం, ఆదాము సంతానం ఆదాము స్వభావం, క్రీస్తు సంతానం క్రీస్తు స్వభావం. హల్లెలూయా. ఆదాము స్వభావం వాక్యానికి లోబడిన స్వభావం, క్రీస్తు సంతానం వాక్యానికి లోబడే స్వభావం. క్రీస్తు సంతానం బాప్తిసానికి లోబడే సంతానం, ఆదాము సంతానం బాప్తిసానికి లోబడిన సంతానం, క్రీస్తు సంతానం దేవుని చిత్తానికి లోబడే సంతానం, క్రీస్తు సంతానం పరలోకం వెళ్ళేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము సంతానం ఒక హల్లెలూయా చెప్పండి. క్రీస్తు సంతానం ఒక హల్లెలూయా చెప్పండి. ఆదాము సంతానం హల్లెలూయా చెప్పండి చెప్పేశారు. మార్పు లేని జీవితం ఆదాముది. కనుక ఆదాముని అవ్వని దేవుడు వదిలిపెట్టాడేమో నరకానికి పోతాం అనుకోబాకండి. ఆదాముని అవ్వని దేవుడు అక్కడే పాప క్షమాపణ ఏదోని తోటలోనే రక్తం చిందించి చక్కగా వాడికి శర్మపు సొక్కాలు తొడిగించి దేవుని ఎదుట నిలబెట్టాడు. అందుకని బైబిల్లో ఏమని రాయబడింది అంటే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఆదాము ఎక్కడ? లూకాసు వార్త 3వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు ఎక్కడ ఉంటాడు? దేవుని కుమారుడు దేవుని ఇంట్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? ఆదాము దేవుని కుమారుడు, ఆదాము అవ్వ దేవుని రాజ్యంలో ఉంటారు. ఎందుకనంటే లేకపోతే దేవుడు సాతాను చేతిలో ఓడిపోయినట్టే. లేదు, దేవుడు ఎప్పుడు ఓడిపోయాడు కాదు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఎండిపోయిన ఎముకకు కూడా ఆయన జీవం పోతాడు. ఒక పాపిని, పాపంలో ఉన్న పాపిని తీసి పరిశుద్ధునిగా చేయగలడం, నరకంలో ఉన్నవాడిని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టగలడం. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. 500 సంవత్సరాల ముందే ప్రవచనాలు బయలుదేరాయి. ప్రతి ప్రవక్త ప్రవశించాడు. మోషే కూడా ప్రవశించాడు. లేఖనాల్లో ప్రవశించబడ్డాయి. రక్షకుడు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడని. ఆ కాలం ఆసన్నమైంది. ఆ కాలం ఎప్పుడైతే ఆసన్నమైందో పరలోకము నుంచి దేవదూత దిగొచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరలోకం నుంచి దేవదూత పంపబడింది. లేఖనాల్లో ఏమని రాయబడిందంటే బెత్లెహేములో నుంచి రక్షకుడు వస్తాడు, బెత్లెహేములో పుడతాడు అని లేఖనంలో రాయబడింది. లేఖనంలో రాయబడింది. బెత్లెహేము ఆశీర్వాదం అంత ఇంత ఆశీర్వాదం కాదు. బైబిల్లో అంత గొప్ప ఆశీర్వాదం బెత్లెహేములో ఉంది. అందుకనే శపించబడిన శాపంలో ఉన్న ఒక రూతు సిస్టర్ గారు ఏం చేసిందంటే శాపాన్ని వదిలిపెట్టి బెత్లెహేము వెళ్ళడానికి తీర్మానం ఎప్పుడైతే చేసుకుందో ఆమె జీవితం ఫలభరితంగా మారిపోయింది. ఆమె శపించబడిన ఆమె గర్భాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆ గర్భం నుంచి దైవ సంతానాన్ని దించాడు. ఆ గర్భం నుంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు చప్పట్లు పట్టట్లేదు, అల్లు చెప్పట్లేదు, ఏం లేదు. వీళ్ళకి 2 ఫ్యాన్లను పెట్టండి తీసుకొచ్చి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నోళ్ళు తెరవాలి మీరు. ఉప్పిడి సప్పులు లేకుండా దేవుడు మాట్లాడేవాడు. వేడి నూనె ఒక సుక్క పైన పడి దానికి ఎట్లా ఉంటుంది అంటావా కావు తాగేస్తాం. దేవుని సన్నిధి ఇది మన మధ్యలో ఉంది. దేవుని ఎలుగు మన మధ్యలో ఉంది. దేవుని మహిమ మన మధ్యలో ఉంది. నోటి నిండా స్తుతించు. నోటి నిండా స్తుతిస్తే నీ బలగింతలన్నీ పారిపోతాయి. అంత బలమైన నామం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలం వచ్చినప్పుడు దేవదూత వచ్చిందంటండి. ఎవరు వచ్చారంట? దేవదూత దిగొచ్చిందంట పరలోకం నుంచి. దేవదూత దిగొచ్చింది పరలోకం నుంచి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాలము సంపూర్ణమైంది. దేవుడు పరలోకం ఉన్న దేవుడు తన మహిమను అక్కడే తీసిపెట్టి, మహిమను పక్కన తీసిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని రక్త మాంసంలో పాలువాడయ్యి భూమి మీదకి వచ్చి పడిపోయిన జీవితాలని, పడిపోయిన హృదయాల్ని, పడిపోయిన స్వభావాల్ని బాగు చేయటానికి, పరిశుద్ధపరచడానికి, దేవుని నిలబెట్టడానికి ఆ కాలము ఆసన్నమైంది. హల్లెలూయా. బిడ్డలారా, పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఏమేమి మాట్లాడుతుందో నోరు తెరిచి, పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఏమేమి మాట్లాడుతుందో నోరు తెరిచి, దేవదూత ఏ మాట మాట్లాడినా మనకి ఆశీర్వాదమే. దేవుని వాక్యం మనతో మాట్లాడితే ఆశీర్వాదమే. దేవుడు నోరు తెరిస్తే మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా. అక్కడ చదవండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువునానా. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవదూత పంపబడెను. ఉంచదమ్మ. మరియా చాలు చాలు. అక్కడ ఒక్కొక్కటి చదవండి. నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. అమ్మా, దేవుడు మాట్లాడేటప్పుడు చాలా చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ఒక్క అరగంట సేపు, గట్టిగా అరగంట సేపు వాక్యం వినండి. ఎవరు మాట్లాడబాకండి. అమ్మా, వెనక్కి ముందుకు చూడబాకండి. చక్కగా దేవుని వాక్యం వినండి. యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యమే మనల్ని ఆశీర్వదించాలి. దేవుని వాక్యమే మనల్ని దీవించాలి. దేవుని వాక్యమే దేవుడు. దేవుడే దేవుడి వాక్యం. వాక్యానికి ఎవరైతే గడగడగడ భయపడతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం ముందు ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. భయపడాలి. దేవుని వాక్యం అంటే భయపడాలి. బిడ్డలారా, దేవదూత ఏం చెప్తుందంటే అక్కడికి వచ్చి లోపలికి వచ్చిందంట. ఏమొచ్చిందంట? లోపలికి వచ్చి, ఆగండి, నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చాను.
దేవదూత ఏ ఇంట్లోకి వెళ్ళిందో ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చాం, ప్రార్థన చేసి వచ్చాం. అక్కడ మేము నా కళ్ళమ్మట నీళ్లు కన్నీరు కారిపోయాయి. ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి, చిన్న పాకది, ఆ ఇంట్లోకి వెళ్ళి దేవదూత ప్రకాశించింది. ఎప్పుడు ప్రకాశించిందో ఆ ఇల్లంతా ఎలుగుమైన చీకటి పారిపోయింది, బలహీనతలు పారిపోయాయి, దేవుని ఎలుగు ప్రకాశించింది. ఆ స్థలంలో మనం ఇప్పుడు అడుగు పెడితే ఆ ప్రసన్నత, ఇప్పుడు కూడా ఆ ప్రసన్నత మనం అనుభవిస్తాం. కన్నీరుతో ప్రార్థన చేశాను అక్కడ నేను. లోపలికి వచ్చి ఏమైనా ఆ మాట, ఏం మాట మాట్లాడిందంటే దేవదూత, శుభము కలుగునుగాక. అమ్మా ఏమన్నానమ్మా చెప్పండి, శుభము కలుగునుగాక. ఏం కలుగునుగాక? మీ నోటితో పలకండి, శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మీ పక్కన ఉన్న వాళ్ళకి చేయి చెప్పండి, శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక. చెప్పండి, అందరూ చెప్పండి, శుభము కలుగునుగాక, శుభమే కలుగునుగాక. నూతన సంవత్సరం మీ ఇంటిలో శుభము కలుగునుగాక, మీ బిడ్డల్లో శుభము కలుగునుగాక, మీ సంఘంలో శుభము కలుగునుగాక, మీ గర్భాల్లో శుభము కలుగునుగాక, మీ చేతి పనుల్లో శుభము కలుగునుగాక, మీ ఉద్యోగాల్లో శుభము కలుగునుగాక, మీ చదువుల్లో శుభము కలుగునుగాక, మీ పిల్లల్లో శుభము కలుగునుగాక, మీ గ్రామంలో శుభము కలుగునుగాక, మీ కలిగిన వాటి అన్నిటికీ శుభవచనమే కలుగునుగాక. శుభవార్తను మీరు ఇందురుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శుభము కలుగును. ఎవరు మాట్లాడిన మాట ఇది? చెప్పాలి, ఎవరు మాట్లాడిన మాట? పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత పలికిన మాట బైబిల్లో రాయబడింది. ఆ మాట భూమి ఆకాశంలో గతించిన ఆ మాట గతించేది కాదు. ఆ వాక్కులో ఉన్న ఆశీర్వాదము గతించేది కాదు. తరాలకి, బిడ్డలకి, తరవమ్మడి తరం ఆ వాక్యంలో, ఆ మాటలో ఆశీర్వాదం దాగి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలగాలి చెప్పాలి మీరు? శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక. దేవదూత మొట్టమొదట మర్యాద చెప్తుంది, మరియా నీకు శుభము కలుగునుగాక, అమ్మా నీకు శుభము కలుగునుగాక, అయ్యా నీకు శుభము కలుగునుగాక, బిడ్డలారా నీకు శుభము కలుగునుగాక, నీ జీవితంలో శుభమనే మాట ఇందువుగాక. పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్తుంది. యేసయ్య వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు ఎక్కడన్నా అడుగు పెడితే ఆ ఇంటికి శుభము కలుగునుగాక అని చెప్పండి. అమ్మా మత్తయి సువార్త 10:11 యేసయ్య ఏం చెప్పాడు? చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పండి. శుభమని చెప్తే ఆ ఇల్లు యోగ్యమైందండి. అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం అంగీకరించాలి, దేవుని మాట అంగీకరించాలి. దేవుడు మా ఇంటికి వచ్చాడని నమ్మాలి, దేవుని సన్నిధి మా ఇంట్లో ఉందని నమ్మాలి. ఆ ఇంటికి ఏం చెప్పాలి మీరు? శుభమని చెప్పండి, శుభవచనమే పలకండి. ఏ ఇంట్లో అడుగు పెడుతున్నారో, దేవదూత పెట్టిన ఇంట్లో అడుగు పెట్టింది శుభమని చెప్పింది. శుభకార్యాలు. ఏం కార్యాలంట? శుభకార్యాలు నీ చెవులతో ఇందువుగాక, నీ కన్నులతో చూద్దువుగాక. నూతన సంవత్సరం నూతన కార్యాలు నీ ఇంట్లో జరుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదివానా? 1 సమూయేలు 25:6. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును కాకంటే శుభమవును గాక. ఏగాక ఆ భాగ్యవంతుని ఇంటికి మీరు వెళ్ళండి. దావీదు మనుషులు పంపిస్తున్నాడు. దావీదు మహారాజు యేసయ్య గుర్తుగా ఉన్నాడు. పంపబడిన సేవకులు, దావీదు చేత పంపబడిన సేవకులు మీరు వెళ్ళి మొట్టమొదట ఏం పలుకుతారంటే, ఆ భాగ్యవంతుని ఇంట్లో అడుగుపెట్టి మీకు శుభమవును గాక, మీ ఇంటికి శుభమవును గాక, మీకు కలిగిన దాని అంతటికి శుభమవును గాక అని మీరు పలకండి. పలికారు.
శుభవచనమే మనం వినాలి. బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని మాట నీతో మాట్లాడుతోంది. అమ్మా, నీవు శుభకార్యాలు చూడబోతున్నావు. నీ కళ్ళతో నువ్వు చూస్తావు, నీ చెవులతో నువ్వు వింటావు. ఇది దేవుని వాక్యం. దేవుని సన్నిధి నీకు శుభము కలుగును గాక. దేవుని సన్నిధి నిన్ను ఆశీర్వదించును గాక. మొట్టమొదట దేవదూత అడుగు పెట్టి మొట్టమొదట మాట్లాడే మాట ఇది. నీకు శుభవచనమే కలుగును గాక. నీకు శుభమే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు నీ హృదయంలో ఎంతో వేదన, ఎంతో చింత, ఎంతో తలంపులు, విస్తారమైన తలంపులు, దిగులు, దిగులు, వేదన, ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, నీకు నీ ఇంటికి శుభము కలుగును గాక. విచారము కొట్టివేయబడును గాక. శాపము కొట్టివేయబడును గాక. బలహీనతలు కొట్టివేయబడును గాక. ఇబ్బందులు, ఇరుకులు కొట్టివేయబడును గాక. శుభమే నీ ఇంటికి కలుగును గాక. శుభవార్త తీసుకొని వచ్చిన దూత చెప్తున్న మాట అది. శుభవార్త తీసుకొచ్చిన దేవదూత చెప్తున్న మాట. ఆ మాట మనందరికీ ఆశీర్వాదంగా మారును గాక. హల్లెలూయా. రెండో మాట చదవండి అమ్మా. 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆగండి. అది రెండో మాట. రెండో మాట ఏంటి? మళ్ళీ గట్టి చెప్పండి. దయాప్రాప్తురాల అంటే అర్థం ఏంటి చెప్పాలి? అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి మాట ఏంటి చెప్పాలి? మరియా నీకు శుభము కలుగును గాక. మీరు మీ మైండ్లో ఫీడ్ అయిపోవాలి. రెండోది ఏం మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటి? దయాప్రాప్తురాలు అంటే అర్థం ఏంటి? అదేంటి? దేవుని దగ్గర నుంచి దయ పొందిన దానా. హల్లెలూయా. ఏం పొందిందంట? దేవుని దగ్గర నుంచి దయ పొందిందంట. అంటే ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఎంతో మంది కన్యకలు ఉన్నారు. ఎన్నో కుటుంబాలు, వేల వేల కుటుంబాలు ఉన్నాయి. కన్యకలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరికి దయ? ఎవరికి చెప్పాలి? మరియమ్మకి దయ వచ్చేసింది. మరియమ్మ ఏమన్నా కోట్లు కతికారా? ఎవరి పేరు పొందిందా? చిన్న గుడిచండి ఇది. మేము చిన్న గుడిసె, ఆ గుడిసెలోకి వెళ్ళాం మేము. ఆశ్చర్యం అనిపించింది నాకు. చిన్న గుడిసె. దయ, దేవుని దయ, దేవుని దయ. దేవుని దగ్గర నుంచి దేవుని దయ మనం పొందుకుంటే లోకంలో ఉన్న వారందరికంటే దండ్లు మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయ కావాలి అయ్యా. నీ దయ నేను పొందుకోవాలయ్యా. నీ దయ నా మీద ఉండాలయ్యా. నీ దయ నా పిల్లల మీదకి రావాలయ్యా. నీ దయ నా కుటుంబం మీదకి రావాలి ప్రభా. ఆయన దయ వచ్చిందంటే, ఆయన దయ వచ్చిందంటే అంత పేద మనిషి, అంత పూరి పక్కన ఉన్న కనీసం ఒక గొర్రె పిల్లను బలి చెల్లించడానికి కూడా లేదు. పావురం పిల్లలను తీసుకొని బలి చెల్లించడానికి అంత పేదరాలు ఈ రోజున ఎక్కడ నిలబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో నిలబడింది. ఎప్పుడు పట్టరా ఆగండి. ముసలోళ్ళు చపాతీలు చేస్తారే, ఓపిక లేని ముసలోళ్ళు చపాతీలు చేస్తారే, అట్లా కట్టకూడదు మనం. రెప్ప 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 పావురాళ్ళు ఎగిరిపోయేటట్టు పట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు నేను ఉపవాస ప్రార్థన మా మందిరంలో. నిన్న 10వ తారీఖు నేను బయటకు వచ్చాను. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు. అందుకని 6వ తారీఖు వచ్చి నేను రానని చెప్పాను. అయ్యా రాండి అయ్యా. అందుకని డేట్ మార్చాను. అమ్మా మరి నేను ఎట్లా ఉండాలి చెప్పండి? నెల రోజులు ఉపవాసం దేవుని సన్నిధిలో గడిపి నేను ఎట్లా ఉండాలి? నేను మీకంటే బలహీనంగా ఉండాలి? లేదు, దేవుని శక్తి మనం బలపరుస్తుంది. దేవుని సన్నిధి మనం బలపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయా ప్రాప్తురాలా అంటే దేవుని దయ పొందింది. దేవుని దయ అంటే ఏంటో తెలుసున? దేవుని దయ, దేవుని దయ, దేవుని కనికరం. ఏంటది? దేవుని కనికరం. మన దేవుడు అంట కనికరము గల్ల దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుని కనికరం ఎవరి మీదకి వచ్చిందో వారు ఆశీర్వదించబడి వర్ధిల్లుతారు. దేవుని కనికరం నీ ఇంటి మీదకి వచ్చును గాక, నీ పిల్లల మీదకి వచ్చును గాక, నీ బిడ్డల మీదకి వచ్చును గాక, నీ గర్భాల మీదకి వచ్చును గాక, నీ చేతి పనుల మీదకి వచ్చును గాక, నీ వ్యాపారం మీదకి వచ్చును గాక. దేవుని దయ, దేవుని కనికరం మీరు పొందుదురు గాక. హల్లెలూయా. మత్తయి సువార్త చదువునా ఏముందరా? కనికరము గల్ల దేవుడు 9:13 చదువు. మత్తయి సువార్త 9:13. కనికరము గల్ల దేవుడు. అయితే నేను 9:13 గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరే దేవుడను, కనికరము గల దేవుడను. మా నేను కనికరము గల దేవుడమ్మా అయ్యా, నేను కనికరము గల దేవుడయ్యా, కనికరించే దేవుడను, నిన్ను ప్రేమించే దేవుడను, దయగల్ల దేవుడను, కృపగల్ల దేవుడను. ఆయన కనికరం నీకు అర్థం కాలేదు, ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు, ఆయన కృప నీకు అర్థం కాలేదు. ఆయన కృప ఏంటో, ఆయన దయ ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఎన్ని పాపాలను చేసినప్పటికీ, ఎంతగా దేవుడి దగ్గర తప్పిపోయినా, దేవుడి కంటికి కన్నీరు తీసుకొచ్చిన దేవుడు సమస్త పాపాలు క్షమించి ఆయన కుమారుడుగా కుమార్తెగా నిన్ను చేర్చుకునే దయది. హల్లెలూయా. మనుషులు కూడా క్షమించలేరు, కోర్టులు కూడా క్షమించలేవు, న్యాయస్థానాలు కూడా క్షమించలేవు, కానీ యేసయ్య నీ పాపాలు క్షమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత దయగలవాడు ఆయన. మత్తయి సువార్త 12:7 చదువునా? కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరే దేవుడు కాదు. వాక్య భాగం నేర్చుకోండి. కనికరమ గల దేవుడు పదే చెప్తున్నాడు. నేను కనికరమనే కోరే దేవుడు, బలిని కోరే దేవుడు కాదు. కనికరించిన దేవుడిని, నీ పిల్లలను కనికరించేవాడు, నీ కుటుంబాన్ని కనికరించినవాడు, నీ భర్తను కనికరించినవాడు, నీ భార్యను కనికరించినవాడు, కనికరమతో నింపబడిన దేవుడు. ఆయన కనికరం మన మీదకి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:45 ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నా వర్షమును కురిపిస్తాను, చెడ్డవారి మీదను మంచి వారి మీదను మన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షము కురిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేను అందరినీ ప్రేమించే దేవుడను, నీతిమంతుల్ని ప్రేమిస్తాను, అనీతిమంతులను ప్రేమిస్తాను, చెడ్డవారిని ప్రేమిస్తాను, మంచివారిని ప్రేమిస్తాను. అది దేవుని స్వభావం. ఒకరోజు ఆ శిష్యులు యేసుప్రభు శిష్యులు అన్నారు, నాయనా మరి నేను ప్రార్థన చేయాలి, మేము ఆ ప్రార్థన మాకు నేర్పుతావా, ఎట్ట చేయాలో మాకు అర్థం కావట్లేదా అని అడిగితే ఆయన అన్నాడు, మొట్టమొదట నోరు తెరిచి అన్నాడు, అయ్యా పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఏమన్నాడు? మీ నోళ్ళు తెరవట్లా. మీరు చాలా మంచి నన్ను అరిపెత్తున్నారు కానీ మీరు అరవట్లా. పరలోకమందున్న మా తండ్రి అంటే ఇప్పుడు దేవుడు నీకెవరు చెప్పాలి గట్టిగా. దేవుడు మనకెవరు? భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి. అయినా తండ్రి స్వభావం ఏంటి మీరు చెప్పండి? తండ్రి స్వభావం ఏంటి? తల్లి స్వభావం ఏంటి? ఎంతో మంది తల్లులు ఉన్నారు. తల్లి స్వభావం ఏంటి? తండ్రి స్వభావం ఏంటి? తండ్రి స్వభావం ఏంటి తెలిసిన? బిడ్డల్ని కాపాడుకోవటం, బిడ్డల్ని కాపాడుకోవటం, అపాయం రాకుండా, బలహీనతలు రాకుండా, డేంజర్ రాకుండా, ఏది రాకుండా వాళ్ళకి బిడ్డల్ని కాపాడుకోవటం తండ్రి స్వభావం. అందుకని అన్నాడు, నేను ఫస్ట్ ప్రార్థన రావట్లేదయ్యా, ప్రార్థన చేయాలంటే అప్పుడు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి. అంటే ఇప్పుడు మనం ఎవరు? స్త్రీలు ఎదురుకొచ్చి స్త్రీలు కుర్చీలు కూర్చున్న వాళ్ళు కింద కూర్చొని కొద్దిగా నీ సముఖములో కాలుచున్న రాళ్ళవాలే
నీ మనసునందు మమ్ములంతలంచితివా, నీ సముఖములో కాలుచున్న రాళ్ళవాలే. నీ మనసునందు మమ్ములంతలంచితివా, నీ చిత్తమే మాలో నిడవేర్చుమా, నీ చిత్తమే మాలో నిడవేర్చుమా. నిండుగా మధోడు నిత్యముంచి మమ్ము నడిపించుమో, తుడని సన్నిధి నిండుగా మధోడు నిత్యముంచి మమ్ము నడిపించుమో, నిత్యముంచి మమ్ము నడిపించుమో. ఆమేన్. హల్లెలూయా. సంతోషం చెప్పండి. అదేనా మీ సంతోషం? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడంటే దేవుడు, పరలోకం ఉందన్నా మా తండ్రి, మా తండ్రి. మనం ఎవరు ఇప్పుడు? మనం ఎవరు? ఆయన పిల్లలు. అంటే తండ్రి కలిగి ఉన్నాం. తండ్రి లేని పిల్లలు కాదు. తండ్రి లేని పిల్లలు ఏమంటారు? తండ్రి లేని పిల్లలు ఏమంటారండి? అది మరి చెప్పరే, అనాథులు. దేవుడు అన్నాడు, మిమ్మల్ని నేను అనాథులుగా వదిలిపెట్టేవాడిని కాదు, మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టాను. ఎందుకంటే మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రిని. తండ్రి వస్తాడు, తన పిల్లలను తీసుకొని వెళ్తాడు. నీ ఇంట్లో నీ పిల్లలనే చేర్చుకుంటావు, కానీ ఏ పక్కన ఇంట్లో పిల్లలు చేసుకుంటావు? అదే మరి. ఒక మాటకి వచ్చారు, 2 సార్లు వచ్చారనుకో, ఏడా కొత్తగా ఇక్కడ మా ఇంట్లో ఉంటావు, మీ ఇంటివా అంట. ఎందుకంటే నీ పుట్టినోడు కాదు, నీ పిల్లలు కాదు. ఆయన వస్తాడు, ఆయన పిల్లల్ని తీసుకొని వెళ్తాడు. కనుక ఆయన పిల్లలు మనం. అంటారా? సామెతల్లో ఒక వాక్యం, మంచి వాక్యం. ఏమేమి వాక్యం అంటే, యెహోవా నామము బలమైన దుర్గం అంట. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా కాపాడబడతాడంట. చదవండి ఆ వాక్యాన్ని. 18 అధ్యాయంలో 18 అయ్యా అమ్మా. 18 యెహోవా నామం అది. యెహోవా నామం చెప్పాలి. యెహోవా నామం బలమైన దుర్గం. అందులోకి ఎవడు వెళ్తాడంట? నీతిమంతులు. ఒక అల్లే చెప్పండి, నీతిమంతులు. ఇక్కడ ఎవ్వరు నీతిమంతులు కాదు, చేతలు అంటే పాపులు. పాపులేనా? నీతిమంతుడు అందులోకి పరిగెత్తి కాపాడబడతాడంటే అది ఏ నామం? అది యెహోవా నామం. ఏ నామం చెప్పాలి? యెహోవా నామము బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుని వెళ్ళి అందులో ఉంటే ఏ సాతానుడు ముట్టలేడు, ఏ దురాత్మ ముట్టలేదు, ఏ పిశాచి ముట్టలేదు. కారణం ఏంటంటే యెహోవా నామం అంటేనే సాతానుడికి తొంగి చూస్తాడంట. చూడండి, వీళ్ళు ఎప్పుడొస్తారో బయటికి ఆ నామంలోంచి ఎప్పుడొస్తారో బయటికి తొంగి చూస్తాడంట. జంగిరి బిల్లు చూసినట్టు మనం ఆ నామంలోనే ఉండాలి. ఎవరు ఆ నామంలో ఉండేది? చెప్పాలి. నీతిమంతులు ఎవరు? మనమా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు చెప్పింది? మహాలక్ష్మి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు? ఎవరు? రోమపత్రిక 5:1 రాయబడింది. రోమపత్రిక 1:5. యేసు నామములో విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. చదవరా త్వరగా. 5:1 చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా.
విశ్వాసం ద్వారా నీతిమంతులు మనం. యేసయ్య మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో, యేసు నామం మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో, యేసు దేవుడు అనే విశ్వాసం ఎప్పుడైతే ఉంచారో, యేసు నా కొరకు పుట్టాడు, యేసు నా కొరకు జీవించాడు, యేసు నా కొరకు చనిపోయాడు, యేసు నా కొరకు రక్తం కార్చాడు, యేసు నా కొరకు మరణం జయించాడు, యేసు నా కొరకు వస్తున్నాడని యేసు నామంలో ఎప్పుడు విశ్వాసం ఉంచావో అప్పుడే నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. హల్లెలూయా. రోమా పత్రిక 5:9 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళ చేతనే. అదేంటి అంత చిన్నగా చెప్పారు? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళు, పాపం క్షమించబడిన వాళ్ళు నీతిమంతులై ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. మూడోది నీతిమంతుడు. మత్తయి సువార్త 3:15 3:15. మూడో నీతిమంతుడు ఎవరు చదువు? 3:15 చదువు. యేసు ఇప్పటి కార్యము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట. చాలు చాలు చాలు. యేసయ్య నీతి యావత్తు మనకు తగి ఉంది. నీతి యావత్తు మనకు తగి ఉన్నది మనం చెయ్యాలి, లోబడాలి. నీతి యావత్తు మనం లోబడాలి. వీళ్ళు ఎవరంటే నీతిమంతులు అంట. ఎవరు వీళ్ళు? నీతిమంతులు ఎవరు? అయ్యానయ్యానయ్యా కొయ్య కొయ్య అనకూడదు. బిడ్డ పుట్టిన 5 సంవత్సరాలైనా ఇంతే ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు కట్టుకుంటారు. మా సంతోషం ఉంటుందా? ఎందుకు పుట్టాడు బాబు? పుట్టాడు కానీ ఎదగట్లేదు. తింటం మాత్రం తింటున్నాడు, ఎదగటం మాత్రం అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాలైన వాక్యం ఎదగాలి. మీరు ఎదిగిన బిడ్డలు లాగుండా బైబిల్ చదవాలి, బైబిల్ తినేయాలి. మనం బైబిల్ తినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నీతిమంతులు? ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అబ్రహాం ఏం చెప్పాడు? దేవుడు అబ్రహాం ఏం చెప్పాడు? అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే విశ్వాస సంతానం. మనం ఏ సంతానం? మనం విశ్వాస సంతానం, అబ్రహాము సంతానం. యేసయ్యని ఎవరైతే విశ్వసించారో వాళ్ళు ఎవరు? నీతిమంతులై ఉన్నారు. నీతిమంతుల లిస్టులోకి వచ్చేసారు. రెండోదిగా యేసయ్య రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళు నీతిమంతుల లిస్టులోకి వచ్చారు. మూడోదిగా ఎవరైతే బాప్తిసానికి లోబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందామో ఆయన నామంలోకి వచ్చాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామము అంటే అది బలమైన అంటే అర్థం ఏంటి? యెహోవా నామం బలమైన దుర్గం అంటే బాగా వినండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 కలిసినయే యెహోవా నామము. హల్లెలూయా. తండ్రి నామం, కుమారి నామం, పరిశుద్ధాత్మ నామం కలిసినయే యెహోవా నామం. ఆ నామములో నిలబడి ఉండాలి మనము. ఆ నామంలోకి ఎప్పుడు మనం వస్తాం? ఎప్పుడు మనం వస్తాం చెప్పండి? బాప్తిసం పొందాలి. మత్తయి సువార్త చదువు. మత్తయి సువార్త 28:20 చదివినానా? యేసు చెప్పిన మాట ఏం చెప్పాడు? త్వరగా త్వరగా. తండ్రి యొక్క కుమారి యొక్క 19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో. ఇది త్రియేక నామం. ఈ నామం యెహోవా నామం బలమైన దుర్గం. ఈ నామంలోకి ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో బాప్తిసం పొందినప్పుడు నువ్వు వస్తావు. ఎప్పుడు వస్తావండి? బాప్తిసం పొందినప్పుడు మీరు వస్తారు. బాప్తిసం పొందాలి. చూడండి, ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు కాశాడా లేదా? కాపాడా లేదా? చూపించాడా లేదా? మరి వాక్యానికి లోబడి బాప్తిసం పొందాలి. వాక్యానికి లోబడి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారు ఆ నామంలోనికి వస్తారు. వారు నీతిమంతుల లిస్టులోకి వస్తారు. నీతిమంతుల గుంపులోకి చేరుస్తాడు. వాళ్ళని సాతాను ముట్టలేడు.
నమ్మి బాప్తిసం పొందినోడు రక్షించబడును. అంటే రక్షణ ఉంది, దేవుని రక్షణ ఉంది. బాప్తిసం పొందినోడికి దేవుని రక్షణ ఉంది. బాప్తిసం పొందితేనే నువ్వు ఆ గుంపులోకి వస్తావు. బాప్తిసం పొందితేనే నీకు దేవుని కాపుదల. బాప్తిసం పొందితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ప్రాంతానికి నిన్ను ఆశీర్వాదంగా లేపుతున్నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండ మీద పట్టణము ప్రకాశించినట్లుగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసే దేవుడు ఆయన. బలమైన దుర్గమంట, ఆ దుర్గములో నిన్ను కాపాడుతాడు, నిన్ను మరుగు చేస్తాడు. ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పుకుంటాడు. కోడి తన పిల్లలను తన రెక్కలతో కప్పుకున్న రీతిగా దేవుడు తన రెక్కల నీడలో నిన్ను కాసి కాపాడి శత్రువు నిన్ను ముట్టకుండా, సాతాను నిన్ను ముట్టకుండా, వ్యాధులు నిన్ను ముట్టకుండా, మరణం నిన్ను ముట్టకుండా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడంతే. దేవుని స్వభావంలోకి నువ్వు మారుదువు గాక, దేవుని సన్నిధిలో నిలిచి ఉందువు గాక, దేవుని నామం నీకు పెట్టబడును గాక, దేవుని నామంలో కాపాడబడదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి దేవదూత చెప్పే మాట ఏంటంటే, ఒకటి నీకు శుభము కలుగును గాక, నీ జీవితానికి శుభము వచ్చును గాక, నీ ఇంటికి శుభం వచ్చును గాక. శుభం శుభం శుభం. రెండోది దయ, కనికరం నీ మీదకి వచ్చును గాక, దయ నీ మీదకి వచ్చును గాక. మనము నీతిమంతుల లిస్టులోకి వచ్చి ఆయన దయము పొందుదుము గాక. మూడోది చదువునా, 1:28 చదువు. అదే, దేవుడు నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ఉన్నాడా? ఉండును గాక. చదువు ఆ వాక్యం చదువు. ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉన్నాడు. చెప్పండి చెప్పండి, నాతో చెప్పమని చెప్పట్లా, పక్కన వాళ్ళతో చెప్పండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నారు, 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 దేవుడు మీకు తోడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే నీరసం ఉంటారా? నీరసంగా ఉందండి, కాలమంటే కాలు రావట్లేదు, చెయ్యమంటే చూడట్లేదు, నీరసంగా ఉంది. దేవుడు తోడై ఉంటే నీకు నీరసం పారిపోవాలి, బలహీనత పారిపోవాలి, దుష్టుడు పారిపోవాలి, చీకటి పారిపోవాలి. హల్లెలూయా. మోకాళ్ళ నొప్పులు, చెప్పండి, మోకాళ్ళ నొప్పులు ఏంటోనండి, నీరసం. తిన్నది ఒంటికి పట్టట్లా, తిన్నది 3 పూటలు తిన్నా, 3 రోజులు 6 ప్లేట్లు తిన్నది కూడా ఒంటికి పట్టట్లా. ఎందుకని? బాత్రూమ్ పాలైపోతుంది. ఎందుకని? చెప్పండి. దేవుడు నీతో ఉండును గాక, దేవుని సన్నిధి నీతో ఉండును గాక, దేవుడు బలము నీతో ఉండును గాక, దేవుని జయము నీతో ఉండును గాక. దేవుడు తోడై ఉన్నాడు. ఏం చేస్తారో తెలుసా? 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం చదువునా. దేవుడు తోడై ఉంటే ఏం చేస్తాడు? 2 సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా తోడుగా ఉండెను. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, 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 గట్టిగా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వారందరికీ దేవుడు తోడై ఉండను గాక, ఈ ఇంటికి దేవుడు తోడై ఉండను గాక, ఈ బిడ్డలకు దేవుడు తోడై ఉండను గాక. నూతన సంవత్సరంలో అంతకంతగా వర్ధిల్లుదుము గాక. రాబోయే దినాలు మీ పిల్లలు వర్ధిల్లుదురు గాక, మీ కుటుంబం వర్ధిల్లును గాక, మీ జీవితాలు వర్ధిల్లును గాక, మీ ప్రార్థనలు వర్ధిల్లును గాక, మీ పంటలు వర్ధిల్లును గాక. హల్లెలూయా. దేవుడు తోడై ఉండవాలంట అంతకు 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 వర్ధిల్లుతారంట, అంతకు వర్ధిల్లుతారంట. బిడ్డలారా, యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేము పట్టణంలో దావీదు మహారాజుకు ఒక్కడికి అక్కడ సమాధి దొరికింది. అందరికీ బయట దొరికింది, లోపల యెరూషలేము లోపల దొరికింది ఎవరికంటే దావీదు ఒక్కడికే దొరికింది. ఆ సమాధి మీద అలాగా బోర్లో పడి కౌగులించుకొని ఏడ్చాను. సమాధిని కౌగులించుకొని ఏడ్చాను. యెరూషలేమును అంతగా ప్రేమించాడు దావీదు, దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించాడు. నీ మందిరం ఆవరణంలో అడుగు పెడితే చాలయ్యా, నాకు ఆశీర్వాదం అయ్యా ఏడ్చాడు. బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు తోడై ఉన్నాడంట ఆయనకి. అంతకు అంత 2024లో కాదు, 2025లో నీవు అంతకంతకు ఆశీర్వాదం చూద్దువు గాక. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను అభివృద్ధి పరచును గాక. నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడుదురు గాక. యేసు నామం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రవచనం ఏమైనా బైబిల్లో ప్రవచనం ఏముందంటే ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? ఎప్పుడు తోడై ఉంటాడు? సదాకాలం నువ్వు మట్టిలో కలిసేంత వరకు, నువ్వు శ్వాస ఆగిపోయేంత వరకు దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తోడైన మనుషుడు వేరుగా ఉంటాడండి. దేవుడు తోడైన మనుషుడు వేరుగా ఉంటాడు. నిన్న పైన ఆదివారం అమరావతి నేను అలాగనే ఉపవాస ప్రార్థనకి వదిలేశాను. ఆ వైకుంఠపురం ఉన్నాయి. వైకుంఠపురం వెళ్ళేసరికి సైలెన్సర్ ఊడి కింద పడిపోయింది. అది పెట్రోల్ ట్యాంక్ జారిపోయింది కిందకి. ఏం చేయాలో అర్థం కావట్లా. అరగంట ఉంది వాక్యానికి అరగంట. పాటలు అయిపోతున్నాయి, ఆనందం అయిపోతుంది. ఎవరు లేరు. 8:30 అయింది టైం. రాత్రి చీకటి, గప్పగిన చీకటి. ప్రభా నాకు వాగ్దానం చేశారు, మీరు నాకు తోడై ఉంటే ఇప్పుడు నాకు అద్భుతం చేయాలి మీరు. నేను ఎలాగైనా టయానికి వెళ్ళి బలిపేట మీద వాక్యం చెప్పాలి. కిందకి దిగాను. కిందకి దిగి కారు మీద అట్లా చేయబెట్టి ప్రార్థన చేసి ఆకాశం వైపు చూసా. టైం అయిపోతున్న ప్రభా. ఒక బుల్లెట్ వేసుకొని అక్క తమ్ముడు బుల్లెట్ వేసుకొని బర్ర చాగారు నా ముందు. మాస్టర్ గారు బుద్ధిగా ఉన్నాడు. మాస్టర్ గారు ఏమైంది కారు కన్నా? పడిపోయింది అయ్యా. ఆ బుల్లెట్ పక్కన పెట్టి బండి కిందకి దూరిపోయి ఆయన బండిలో తీగ తీసి ఆ తీగ పెట్టి కట్టి బోల్ట్ పెట్టి బిగించి మీటింగ్కి వెళ్ళండి వచ్చి ఆ రోడ్డు మీద అక్క తమ్ముడు ఆ రోడ్డు మీద నిలబడి పెట్టి ప్రార్థన చేయించుకున్నాను. టయానికి వెళ్ళి బలిపేట మీద నిలబడ్డాను. బలిపేట మీద ఏడిచి సాక్ష్యం చెప్పా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనసుకి కష్టమే అయ్యా. మేము త్వరగా వెళ్ళాలని త్వరగా వస్తున్నాము, ఆలస్యమైందని. కానీ మిమ్మల్ని చూసరికి మేము దాటిపోలేకపోయాం. వాళ్ళు చెప్పే సాక్ష్యం పెట్టారా? వాళ్ళెవరు నాకు? నేనెవరిన వాళ్ళకి? డ్రెస్ చూసి బండి ఆగిపోయింది అక్కడ. దేవుడు పంపించాడు వాళ్ళని. దేవుడు పంపించాడు. టైం అయిపోతుంది. పంపించాడు. ఏముంది 8:30కి అసలు కరెంట్ లేదండి. రోడ్డు మీద చిన్న చీకటి, కరెంట్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరున్నారు? మా డ్రైవర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాదు. ఆయన ఒక పక్క పాపం ఏం చేయాలో అర్థం కావట్లా. ఎంతో బాధపడిపోతున్నా. టైం అయిపోయిందని. దేవుడు తోడై ఉంటే కార్యాలు సఫలం చేస్తాడు. మనకి నీ ఇంటి కార్యాలైనా, నీ తండ్రి కార్యాలైనా, నీ సేవ కార్యాలైనా, నీ ఉద్యోగం కార్యాలైనా, నీ పిల్లల కార్యాలైనా సఫలమైపోతాయి. హల్లెలూయా. ఆదికాండం 26:12 చదువునా? ఆదికాండం 26:12 చదువు. దేవుడు తోడై ఉన్నాడంట. చదవమా? ఇస్సాకు ఆ దేశమందు ఉండి విత్తనము వేసి ఆ సంవత్సరం 100 పంట కోసెను. హల్లెలూయా. యెహోవా ఆశీర్వదించిన కనుక గొప్పవాడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నంతలు ఆశీర్వాదం అంట? 100 100 అంటే పరిపూర్ణత, సంపూర్ణమైన ఆశీర్వాదం. పరిపూర్ణమైన ఆశీర్వాదం ఎవరికి తెలుసునా? దేవుడు తోడై ఉన్నాడు. ఇసాకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు ఇసాకి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇసాకు దేవుడు తోడై ఉన్నాడు? దావీదుకి ఎందుకు తోడై ఉన్నాడు? కారణాలు ఉన్నాయి బైబిల్లో. కారణాలు లేకుండా తోడై ఉన్నాడు. అమ్మా నువ్వు సినిమా చూడు తిరిగి నేను తోడై ఉంటా అంటాడా? నువ్వు పార్కు చూడు తిరిగి నేను తోడై ఉంటా అంటాడా? కారణాలు ఉన్నాయి. ఇసాకు బలిపీఠం మీద పండుకున్నాడంట. కత్తి పైకి ఎత్తబడింది. బలిపీఠం మీద పండుకున్నాడు. పరలోకం దేవుడు అంట, పరలోకంలో దేవతలంట. ఆయన ఇసాకు గొర్రె పిల్లవల పండుకుంటే పరలోకం గడగడ వణికిందంట. ప్రభు దూత ఒక్కసారి అరవలేదండి, డబల్ వాయిస్ అరిసింది. ఎలా అరిసింది? అబ్రహామా. డబల్ వాయిస్, సింగిల్ వాయిస్ కాదు.
అబ్రహామా అబ్రహం అంటే అది కేక. ఏం కేక అనుకున్నారు? ఆందోళన పడిన అమ్మాయి అమ్మాయి అంట. ఏంటది? గొయ్యి ఉంది, ముందు గొయ్యి ఉంది, గొయ్యిలో పడిపోయాడు. అమ్మాయి పడబాకంట ఏమంట? అమ్మాయి ఆగిపోవాలి కేకతో. అపాయమైన కేక. పడిపోతుంది కత్తి. దేవదూత కత్తి వెనకాల పట్టుకుంది, లేకపోతే కత్తి పడిపోయింది. హృదయంలో నరికేశాడు, అంతే. హృదయంలో నరికేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరు? అబ్రహాముకి ఇస్సాకు ఎవరు చెప్పండి? ఇస్సాకు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇస్సాకు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడు. అప్పుడు ప్రభు పిలిచాడు. నేను కావాలా ఆశీర్వాదం కావాలా? చూసుకో. నేను కావాలా ఆశీర్వాదం కావాలా? ఇప్పుడు కొండ మీద ఉంది ఎవరండి? కొండ మీద ఉంది ఎవరు? తండ్రి కుమారుడు సవాల్. తండ్రి కుమారుడు సవాల్. ఇస్సాకు చెప్తున్నాడు, నా తండ్రి నా నిమిత్తం నీ తండ్రిని పోగొట్టుకోవద్దా? నేను కత్తికి రెండైన పని సరే నీ తండ్రి నువ్వు ఇడిపోకూడదు. నీ తండ్రి నువ్వు ఏకమై ఉండాలి. విశ్వాస సంతానం అబ్రహాము సంతానం అది. అందుకని విశ్వాస సంతానానికి నేను తోడై ఉంటాను. వాళ్ళు 100 ఫలిస్తారు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాల వలె మీరు ఫలించుదురు గాక. ఇసుక రేణువు వలె దీవించబడుదురు గాక. ఆయన నామములో ఉన్న ఆశీర్వాదం మనము నిశ్చయముగా పొందుకొని అనుభవించుదుము గాక. హల్లెలూయా. తోడై ఉంటానంటే ఒట్టిగా ఉంటాడా దేవుడు? హల్లెలూయా. అది 3వ 4వది లోక స్వార్థ 1:30 చదివానా? చదువు త్వరగా. లోక స్వార్థ 1:30. ఆ మాటకి బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో ఏమైందంటే ఆలోచన ఎక్కువైపోయింది. కలచోడు ఎందుకు పెట్టామమ్మా అంటే ఆలోచన ఎక్కువైపోయిందండి. తలనొప్పి వచ్చింది, ఆలోచన ఎక్కువైపోయింది. తలనొప్పి ఎక్కువైతే ఏం పెడతాడు? కలచోడు పెట్టేస్తాడు. గుండ్రగా ఉన్న ముఖం, గుండ్రగా ఉన్న ముఖం, ఎర్రగా ఉన్న ముఖం కలచోడు పెట్టగానే కోతి ముఖంలా మారిపోతాయి. రూపులు మారిపోతాయి. అంతేనా కదా? అందువల్ల సంతోషపడండి. అలా చెప్పండి. ఏమైందమ్మా? ఏమైంది అంటే ఆలోచన ఎక్కువైపోయింది. ఏం ఆలోచన నీకు? ఏం ఆలోచన? కొడుకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో, నా కూతురు పెళ్ళి ఎప్పుడు అవుతుందో, అబ్బో నేనేం చేయాలో, నాకు డబ్బు ఎంత కావాలో, నా కూతురు ఎవడొస్తాడు, నా తాగుపోతాడు, తిరిగిపోతాడు, నాయన నేనేం చేయాలి నాయన? ఆలోచన ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం అవుతా, ఈ ఆలోచన చదువమ్మ తల్లి. ఎవరితో చెప్పే మాట? ఆలోచించుకొనుచుండగా దూత మరియా చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మరియా భయపడవద్దు. ఆగండి, చాలు. భయపడవద్దు కుమారుడా, భయపడవద్దు కుమార్తె, భయపడవద్దు కుమారుడా, భయపడవద్దు సంఘమా, భయపడవద్దు సేవకులారా, భయపడవద్దు. బాగా వినండి. ఈ లోకంలో అన్ని వ్యాధులకి మందులు సంపాదించారండి. మన వచ్చింది కరోనా 7 శవాలు పాతిపెట్టినాయి. డబుల్ మాస్క్ వేసుకోవడం పాతిపెట్టడం. ఎవరు ఒక్క తల్లి చచ్చిపోతే పిల్ల రాలేదు, పిల్ల చచ్చిపోతే తల్లి రాలేదండి. నా చేతికి అప్పచెప్పారు. మరి నేనేం అయ్యా నువ్వు పోతే పోయావు, మేము మాత్రం బాగున్నాను. మరి అంతే కదా, నా చేతికి అప్పచెప్పారు. అయ్యో మా షాపుడు ఉన్నాడండి, మా షాపు నుంచి 10 పెడతాడు. మా షాపుడు అంటే షాపుడు రాదా? వస్తుంది. ఎవరో మాస్క్ పెట్టాను, ఏ రక్తంలో ప్రార్థన చేస్తున్నా 7 శవాలు పాతిపెట్టా. దేవుడు నన్ను బతికించాడు. హల్లెలూయా. హైదరాబాద్ మంచి పాస్టర్ గారు, ప్రతిష్ఠిత పాస్టర్. హైదరాబాద్ కరోనాలో ఇంటికి రాకుండా చిన్న పిల్లలు 3 పిల్లలు అక్కడికే తీసుకెళ్ళి పొక్కులైన్తో పాతిపెట్టేశాను. ఇంతలోకి వ్యర్థం. కానీ నేను 7 శవాలు పాతిపెట్టిన. దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను శవం దగ్గరికి వెళ్తున్నా అంటే భయపడకుండా వెళ్ళు. హల్లెలూయా. ఏమన్నాడు? భయపడకుండా వెళ్ళు. ఎందుకంటే మీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను. నీ ప్రాణం నా చేతిలో ఉంది. జీవపు మూటలు కట్టబడినాయి. మీ ప్రాణాలు. నేను వదిలిపెడితే మీరు పోవాలి. వెళ్ళాను, 7 శవాలు పాతిపెట్టా. గమ్మున వచ్చి పడుకున్నాను. ఇంట్లో ఎవరు చెప్పలా.
ఒక్కరు కూడా చెప్పాల. చెబితే మళ్ళీ నేను ఇంట్లో రానిన్నాను. రానిస్తారా? భార్య పిల్లలు రానిస్తారా? నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావు బయటికి అంటారు. ఎవరికి చెప్పాల. దేవుని కార్యం ఎవరు చెప్పకూడదు. దేవుడు చేసే కార్యం. అబ్రహాం ఎవరికైనా చెప్పాడు భార్యకైనా? ఏమో కుమారుడు నరికేమని చెప్పాడు భార్యకి. చెప్తే చారం తీసుకొని పారిపోయేది. పిల్లలు తీసుకొని పారిపోయేది చారమ్మ. తెలిసిందా? అందుకని చెప్పాల. దేవుని పెట్టారా? దేవుని కార్యాలు అంత బలంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ప్రభు మాట్లాడతారు. భయపడవద్దు మరియా, భయపడవద్దు. ఎందుకు తెలుసా భయపడదంటుంది? శోధనలు రాబోతున్నాయి. నీకు శోధనలు రాబోతున్నాయి. శోధనలు వస్తాయి. రాళ్ళు పెట్టి కొట్టడానికి కూడా నిలబెడతారు నిన్ను. కానీ నువ్వు భయపడవద్దు. ఎన్ని రాళ్ళు నీ మీదకి లేచినా, ఎన్ని చేతులు నీ మీదకి లేచినా, ఎంతమంది అధికారుల మీదకి లేచినా, ఎంతమంది రాజులు నీ పక్కన నిలబడ్డా, నీవు భయపడవద్దు. భయపడవద్దు. నిన్ను పుట్టించే దేవుడు నీతో ఉన్నాడు. పుట్టించే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి, అవిశ్వాసాలు వస్తారు, రాళ్ళు పెట్టుకొని సమాధానం చెప్తారు. కానీ నువ్వు భయపడవద్దు. నిన్ను పుట్టించిన దేవుని నేనున్నా. నీకు నన్ను దాటి ఎవరు రాయారు? భయపడవద్దు. అన్ని రోగాలకి మందులు ఉన్నాయండి. అన్ని రోగాలకి మందులు ఉన్నాయి. భయానికి మందు లేదు. భయానికి మందు ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు భయం పడుతుంది మందు ఏమంటాడు? ఏమో తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ చేయండి. డాక్టర్ గారికి భయం పడుతుంది. ఆయన భయం ఎవరు తీసేయాలి? భయానికి మందు లేదు. భయానికి మందు ఒక్కటే. భయానికి మందు ఒక్కటే. భయానికి మందు ఒక్కటే. దేవుని మాట, దేవుని స్వరము, దేవుని మాట నీకు వినపడితే. 41 యెషయా 41:13 చదివానా? 41:13 త్వరగా చదువు. చదువుమా. 41:13. ఆమేన్. హల్లెలూయా. భయపడబాక, భయపడబాక. చదువమ్మా, చదువమ్మా. యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు. నేను నీకు సహాయం చేసే దేవుడును, కుడి చేతిని పట్టుకున్నాడు. నేనే నీ తండ్రిని, నేను నీ తండ్రిని. నేను నీకు సహాయం చేస్తా. మనుషుల సహాయం కాదు, నేను నీకు సహాయం చేస్తా. భయపడవద్దు. హల్లెలూయా. 30 ద్వితీయోపదేశకాండం 31 చదువునా? 31:6 ద్వితీయోపదేశకాండం త్వరగా చదవండి. భయపడవద్దు, దిగులు పడద్దు, నీతో కూడా వచ్చువాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడబాకండి, దిగులు పడబాకండి. గొప్ప గొప్ప కార్యాలు శోధనలు వస్తాయి, కన్నీరు వస్తుంది, కష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి, వేదనలు వస్తాయి. భయపడబాకండి. నేను నీతో కూడా వస్తున్నాను. శోధనలో శ్రమల్లో వదిలిపెట్టే దేవుడు నాకు కాను. శోధనలో తోడుంటా, శ్రమల్లో తోడుంటా. హల్లెలూయా. ఒకటి చెప్పండి. ఒకటి మాట ఏంటి? రెండో మాట ఏంటి? మూడో మాట ఏంటి? నాలుగో మాట ఏంటి? నాలుగో మాట నేను చెప్పేది ఇప్పుడు. ఐదో మాట, నాలుగో మాట భయపడకము. ఐదోది చదువు. 1:30 చదువు. దేవుని వలన నీవు కృప పొందిన దానవు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఏం పొందిందంట? కృప పొందిందంట. కృప ఎంబడి కృప, కృప ఎంబడి కృప. కృప పొందిన దానా. చెప్పండి మీరు. ఏం పొందినా? కృప పొందిన దానా. కృప పొందిన దానా. 2వ కొరింథీ పత్రిక చదువునా? 12:9 3 సార్లు దేవుని మొరపెట్టాడు. అయ్యా 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 నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా. అందుకు నా కృప నీకు చాలును. చాలు చాలు. చాలిన కృప. కృప చాలిన కృప. నీ బిడ్డలకు సరిపోయే కృప, నీ పిల్లలకు సరిపోయే కృప, నీ ఆయనకి సరిపోయే కృప, నీ చేతి పనికి సరిపోయే కృప, నీ ఉద్యోగానికి సరిపోయే కృప, నీ కరువు సరిపోయే కృప, నీ రోగానికి సరిపోయే కృప, నీ శాపానికి సరిపోయే కృప, సరిపోయే కృప, చాలిన కృప నీకు ఇస్తుంది. కృప నిన్ను లేపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో మాట ఉంది 54:10లో, పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లా నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా
ఇంకా 55 చదువునా? పర్వతములు తొలగిపోయినను 54 కాదు, 55:3. 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇనిన ఎడల మీరు బ్రతుకుదురు, మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను మీకు నేను చూపుతున్నా. ఎందుకు దావీదు శాశ్వత కృప? ఎందుకు దావీదుకి శాశ్వత కృప? ఎందుకు? రెండో సమయాల గ్రంథం ఎందుకు శాశ్వతమైన కృప? చదువునా? 1 సమయాలు 24:14 చదువు. 1 సమయాలు 24:14 త్వరగా చదవాలి. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకోవడానికి వస్తున్నాడు రా బాబు? ఏ పాటి వాడిని తరుముతున్నాడు? సచ్చిన కుక్కను రా నేను. చాలే చాలు. నేను ఎవరో తెలుసా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఇక్కడ ఎవరైనా సరే చచ్చిన కుక్కని నేను అంటే వస్తావు, మళ్ళీ వస్తావు. ఓ సచ్చిన కుక్క అన్నా అనుకో, మళ్ళీ వస్తావా? ఓడుకుందు నన్ను కుక్క అంటావా? నువ్వు పెద్ద కుక్కకి అంటారు. మీరు కాదులే, మీరు మంచోళ్ళే. స్తోత్రం స్తోత్రం. తెల్లారు చూడండి, నాకు నా ఓడుకుండే చూడండి, అటు చూడండి దాకండి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు మీదకి శాశ్వత కృప వచ్చిందట. దావీదు మీదకి చెప్పండి, దావీదు మీదకి ఆ కృప నీకు వచ్చును గాక, ఆ కృప నీకు ఇచ్చును గాక. ఎందుకనంటే తెలుసిన అంత తగ్గించుకున్నాడు. నేను సచ్చిన కుక్కను, సచ్చిన కుక్కనయా. చచ్చిన కుక్కకి బతికిన కుక్కకి తేడా ఉందా లేదా? ఏం తేడా? ఏం తేడా? నేను చెప్తా మీరు చెప్తే 10:30 అయిపోతుంది టైం. నేను చెప్తా. చచ్చిన కుక్కకి ఆశలుండవు, బ్రతికిన కుక్కకి ఆశలుంటాయి. బ్రతికిన కుక్కకి నేత్రాశ ఉంటుంది, చచ్చిన కుక్క నేత్రాశ ఉండదు. శరీర ఆశల కుక్కకు బతికిన కుక్కకు ఉంటాయి, చచ్చిన కుక్కకి శరీరాశలు ఉండవు. చచ్చిపోయి నీ సన్నిధిలో నేను చచ్చిన కుక్క వల్ల ఉన్నానయ్యా. ఎప్పుడైతే చచ్చిన కుక్కగా నేను సమర్పించుకున్నాను, శాశ్వత సింహాసనంలో నుంచి శాశ్వతమైన కృప దావీదు మీద నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వల్ల కృప పొందావమ్మా, కృప పొందా, కృపలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 12:15 ఉంది, మీలో ఎవడైనా దైవ కృపను పొందకుండా తప్పిపోతాడేమని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? జాగ్రత్తగా చూసుకోండి. దైవ కృపను పొందకుండా పోయిన వాళ్ళలో చేదైన ఏరు మలుతుందంట. ఏమలుతుందంట? చేదైన ఏరు. కుటుంబంలో చేదొచ్చేస్తారు, భార్యలో చేదొచ్చేస్తారు. చదమ్మా. మీలో ఎవడైనాను తప్పిపోనేమో అని చేదైన ఏరు ఏదైనా అదొద్దు మనకి. అది చేదైన వేరు మలుతుందంట. ఎప్పుడు కృపలోంచి తప్పిపోయినప్పుడు. ఈ సైకిలో ఉంది విస్తారమైన కృప, విస్తరించే కృప. ఆయన కృప ఆగిపోయేది కాదు. కృపా నిధి ఏంటంటే కృపా నిధి, శాశ్వతమైన కృప. కృప ఎంబడి కృప, కృప ఎంబడి కృప. కృపలో ఉంది జై జీవితం, ఉంది కృపలో. హల్లెలూయా. జై జీవితం ఉంది కృపలో. ఎన్నోదది? అది ఎన్నోదమ్మా? 5దా 6ది? లూకాసు వార్త 1:31 చదువు. నీవు గర్భము ధరించి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇదిగో నీవు గర్భం ధరించబోతున్నావు అంటే ఏంటి అర్థం? చెప్పండి. నీవు గర్భం ధరించి, ఎవరు చెప్పే మాట? దేవదూత చెప్పే మాట. నువ్వు గర్భం ధరించబోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ దేహంలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ దేహంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఇది దేవుని వల్ల జరిగే అద్భుతం. ఇది మనుషుల కళ్ళకి ఆశ్చర్యమైపోతుంది, లోకం కళ్ళకి ఆశ్చర్యమైపోతుంది. నీ దేహంలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ ఇంటిలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ భార్యలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ భర్తలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ పిల్లల్లో ఒక అద్భుతం
జరగబోతుంది. నీ ఉద్యోగాల్లో ఒక అద్భుతం జరగబోతుంది. నీ గ్రామంలో ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు కళ్ళారా చూస్తావు. మన దేవుడు బైబిల్లో ఏమని రాయబడిందంటే ఆశ్చర్యకరుడు. ఏమంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు మీలో జరుగును గాక, మీలో జరుగును గాక. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేయను గాక. ఏడోది చదువు. 1:27 చదువు. దావీదు వంశస్థుడైన చదవండి. దావీదు వంశస్థుడైన యోసేపు పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన. చాలు 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 చాలు. మరియం ఎవరంట? మరియం ఎవరంట? ఆగండి, నేను చెప్తా. మరియం ఎవరు? కన్యక. ఎవరండి? కన్యక. కన్యక అంటే ఎవరు చెప్పండి? కన్యక అంటే ఎవరు? తెలియదా మీకు? కన్యక అంటే ఎవరు? పరిశుద్ధురాలు. పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు కన్యక. కన్యక అంటే పరిశుద్ధత కాపాడుకుంది. పరిశుద్ధమైన పాత్ర. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యం పరిశుద్ధత. నా తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దూతలు, పరలోకం పరిశుద్ధత. పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం ఓ యుగాలు జరుగుతుంది ఆరాధన. హల్లెలూయా. పరిశుద్ధమైన కన్యక. కన్యక 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 అని రాయబడింది అక్కడ. చదివినా 1:34 చదవమా. 1:34. అందుకు మరియా పురుషుణ్ణి నేను పురుషుణ్ణి ఎరగడమా తల్లి పెట్టబడతా అని చెప్తా అండి. నాకు పురుషుల సంగతి ఎవరమే నాకు తెలీదు అంటే నేను కన్నికనైనా నేను పరిశుద్ధ పాత్రనై ఉన్నాను. చదవండి చదవండి. ఆగమ్మ 2 కొరింథీ 11. 2 కొరింథీ 11 2 చదువు త్వరగా. 11:2. మీరు అన్ని విషయములలో 11 2 కొరింథీ 11:2 దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా చాలు చేసి తినక కానీ చాలు. హల్లెలూయా. ఎవరు ఈ కన్యక? ఈ కన్యక ఎవరు? ఈ కన్యక ఎవరు? యేసును ధరించిన కన్యక సంఘం. మారు మనసు పొందిన సంఘం, బాప్తిసం పొందిన సంఘం, పరిశుద్ధాత్మ పొందిన సంఘం, ఆయన శరీరం తినే సంఘం, ఆయన రక్తం తాగే సంఘం, ప్రభు రాకడ కొరకు కన్యక ఎదురు చూస్తున్న సంఘం ఇది. ఈ సంఘంలో ఉండాలి, ఈ సంఘంలో ఉండాలి. మత్తయి సువార్త 25 చదువు. మత్తయి సువార్త 25:1-2 చదువు. యేసు ఏం చెప్పాడు? ఎవరి కోసం వస్తున్నాను? నేను ఎవరి కోసం వస్తున్నాను? పరలోక రాజ్యం దీటిని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు. చాలు చాలు చాలు. ఎవరి కోసం వస్తున్నాడు యేసయ్య? కన్యకల కోసం వస్తున్నాడు. జ్యేష్ఠుల సంఘం ఇది. జ్యేష్ఠుల సంఘం, పరిశుద్ధుల సంఘం, కన్యకైన సంఘం. కన్యకల కోసం వస్తున్నాడు. మరి నీ స్థితి ఏంటి? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? ఇప్పుడు తార ఏంటంటే ఇంటి మీద తార లేదు. క్రిస్మస్ తార పెట్టుకొని తార వచ్చింది. ఆ క్రిస్మస్ కాదు నీకు కావాల్సింది. నువ్వు వెళ్ళిపోయే దినాల్లో ఉన్నావు. ప్రభు వచ్చేది ఇప్పుడు. ప్రభు వచ్చే దినాలు, మనం వెళ్ళిపోయే దినాలు. మనం ఏ గుంపులో ఉండాలంటే కన్యకల గుంపులో ఉండాలి. ఏ గుంపులో ఉండాలి? కన్యకల గుంపులో ఉంటేనే నువ్వు ప్రభు రాడికి వెళ్తా. 10 మంది కన్యకలే. 10 మంది కూడా ఒకే పేరు. అందరికి 10 మందికి ఒకే పేరు. ఏ పేరు? కన్యకలు. అందులో 5 మోసపోయారు, 5 చింతపడ్డారు. 2 గుంపులు చేశాడు యేసయ్య. 2 గుంపులు చేశాడు. మరి నువ్వు ఏ కన్నికలో ఉన్నావు? నువ్వు ఎడవబడే కన్నికలో ఉన్నావా? ఎత్తబడే మారు మనసు పొందాలి, యేసయ్యను అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి, యేసు స్వభావంలోకి మారాలి, దేవుని స్వభావంలోకి మారాలి. అందుకని బైబిల్ రాయబడింది గొర్రె పిల్ల భార్య. ఎవరి భార్య? గొర్రె పిల్ల భార్య. ఆయన వస్తాడు, ఆయన భార్యను తీసుకొని పోతాడు. ఆయన తీసుకెళ్ళండి. నువ్వు ఎలా ఉండాలి? ఆయన భార్యగా ఉండాలి. ఆయన భార్య ఎవరు? కన్యక, పరిశుద్ధుడు. అప్పుడు కోట్ల కొలది మంది, వేల కొలది మంది కన్యకలు ఉన్నా కూడా మరియమ్మను దేవుడు కోరుకున్నాడట.
ఈ లోకంలో ఎన్ని కోట్లలో ఉన్నాయి, దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఎప్పుడు పరిశుద్ధమైన పాత్ర, పరిశుద్ధమైన కన్యక ఈ సంఘం ఎత్తబడుతుంది. ప్రభు వస్తున్నాడు. సదాకాలం ప్రభు మహిమలో మనం చేర్చబడదుము గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. లేచి నిలబడతాం. దేవుని కృప, దేవుని సన్నిధి మనతోనే ఉంది. అయ్యా కలుగుయండి, అందరు కలుగుయండి. ఇదిగో నీకు శుభము కలుగును గాక, నీకు శుభము కలుగును గాక. దయాపాత్రాలా, దయ దిగొచ్చింది, దేవుని సన్నిధిలోంచి దయ దిగొచ్చింది. అమ్మా, నీ బిడ్డల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ భర్తను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ భార్యను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ సంవత్సరం అంతా నిన్ను కాసి కాపాడాడు. నూతన సంవత్సరము, నూతన కృప నీ మీదకి రాబోతుంది. శాశ్వతమైన కృపది, శాశ్వతమైన కృపది. కళ్ళు మూసుకో, దేవుడు శుద్ధించు. కళ్ళు మూసుకొని దేవుడు శుద్ధించండి. కళ్ళు మూసుకొని దేవుడు శుద్ధించండి. చేతులెత్తండి. దేవుడు చేతులెత్తండి. మీ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శుద్ధించండి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. తనలో నుంచి దేవుడు దిగొచ్చింది. వర్తమానం నీకు ఇచ్చింది. ఇదిగో నీకు ఒక వర్తమానం. శుభము కలుగును గాక. ఎవరు కలదరపకండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించే సమయం ఆసనమైంది. హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు నాయనా. తండ్రి నీకు వందనాలు. నీ కృప నాకు చాలును, కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. జలరాశులన్నీ దేవరాశిగా నిలిచిపోయేదే జలరాశులన్నీ దేవరాశిగా నిలిచిపోయేదే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే వెనుపానులే, అవి భూకంపాలు చక్కటి మరి వాక్యము ఉపదేశించిన దైవసేవలు ఇజ్రాయేల్ గారికి, వాళ్ళ కుటుంబాన్ని, వారి పరిచయాలని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. నేను కూడా 5 నిమిషాలు పంచుకొని నేను ముగిద్దాం. త్వరగా ఇంకా భోజనానికి వెళ్ళిపోదాం. నూతన సంవత్సరం ఎప్పటిలాగే నూతన సంవత్సరం వాగ్దానాలు, మరి ఉపవాస దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాక్యం ఇచ్చాడు. వాక్యాన్ని యేసునామములో ఇచ్చాడు దేవుడు. నూతన సంవత్సరం 2025 నూతన సంవత్సర వాగ్దానం.
మన దేవుని కనికరం పొందాలి కదా, దేవుని దయం పొందాలి కదా, మనకు తోడే ఉండాలి కదా. మనం యేసు రక్తంలో కడగబడిన వారం కదా, యేసు నామములో రక్షించబడ్డాం కదా. దేవుని దాసులం కాబట్టి మనలో నీతికి మనం దాసులయ్యాం. మనలో ఇంకా ఏ పాపము కూడా మనలో కనబడకూడదు. దేవుని దాసులయ్యాం, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులయ్యాం కాబట్టి మనకెందుకు మేలు జరగట్లేదు, మనం ఎందుకు బాగుపడలేదంటే కారణము ఇంకా మనలో పాపం ఉన్నట్టే. ఒక స్త్రీ దేవుని దగ్గరకు వచ్చేసింది, వచ్చి ఆమె దేవుని ప్రేమించిందంతే. ప్రేమించి ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగినప్పుడు ఆమె పాపములు కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 5:10 ఉంటుంది, మీరు ఒకరి పాపములు ఒప్పుకుంటే మనము ప్రార్థన చేస్తే మనం ఏమవుతాం? స్వస్థత పొందుతాం. స్వస్థత ఎందుకు రావట్లేదు? కారణం యేసుక్రీస్తు పెట్ల మనం రక్షణ పొందాం, నీతి కలిగి ఉన్నాం, గొప్ప దేవుని కలిగి ఉన్నాం. స్వస్థత ఎందుకు రావట్లేదు? ఎన్ని సంవత్సరాలు స్వస్థత రావాలంటే నీవు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి. నీ కొరకు నేను ప్రార్థన చేయాలి, నా కొరకు నీవు ప్రార్థన చేయాలి. నువ్వు శీఘ్రముగా స్వస్థత పొందుతావు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రోమపత్రిక చివరిగా 3:13 మీరు ఒకరినొకరు ప్రేమించుదా, పొరుగు వారిని ప్రేమించుదా, ధర్మశాస్త్రము మనం నెరవేర్చిన వారమై నీతిమంతులం అవుతాం మనం. హల్లెలూయా. మనము ప్రేమించాలి, క్షమించాలి, ప్రార్థన చేయాలి. ఈ 3 మనలో ఉంటే కనుక మనకి ఏ వ్యాధి రాదు, ఏ రోగం రాదు, ఏ అపాయం రాదు. నీకు దేవుడు తోడే ఉంటాడు, నిన్ను దేవుడు ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాలు ఆస్వాదిస్తాడు. అందుకనే ఇశ్రాయేలు మీద దేవుడు చెప్పాడు సంఖ్యాకాండము 6:23 మీరు దీవించమని చెప్పాడు కానీ శపించమని చెప్పలా. మిమ్మల్ని దీవించండి, నా ప్రజలను దీవించండి, నా ప్రజల్ని ఆశీర్వదించమని దేవుడు చెప్పినట్టు. అందుకనే మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ పిల్లలు ఆశీర్వదించబడును గాక, మీ కన్న పిల్లలు ఆశీర్వదించబడును గాక, మీ దుఃఖనిధులు ఆశీర్వదించబడును గాక, మీ పరిశీలనలు ఆశీర్వదించి దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము ఈ అర్హతలు మనం కలిగి ఉండాలి. కంపల్సరీగా మనం దీవించబడతాం, దేవుని చేత ఆశీర్వదించబడతాం. దేవుడు మనకు తోడే ఉంటాడు. గత 2 రాత్రి ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. మరి నాతో మాట్లాడే దేవుడు, మరి నాతోనే మాట్లాడానని నేను అనుకుంటున్నాను. మనందరం నాతోనే మాట్లాడారని ఎవరందరం మనం అనుకుంటే మన కుటుంబాలు క్షేమంగా ఈ 2025 సంవత్సరంలో క్షేమంగా నడిపిస్తాడు. అలాగే వాగ్దానం కూడా వాక్యానుసారంగానే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు పరిశుద్ధాత్మ ద్వారా ఏ వాక్యం ఇచ్చారో అదే వాక్యం నాకు 7 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఇచ్చాడు దేవుడు. మీకు మేలు జరుగుతాయి, మీరు ఆస్వాదించబడతారు, మీకు దీవెనలు పొందుకుంటారు, మీకు దేవుడు తోడే ఉంటాడు. అదే వాగ్దానం ఇయ్యాల నూతన సంవత్సరం వాగ్దానం. హల్లెలూయా. మీరందరూ ఈ వాగ్దానాన్ని పొందుకొని ఈ 2025 సంవత్సరంలో మీ కుటుంబాలు అందరూ ఆశీర్వదించబడాలి. ఈ యంత్ర పరికరం వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఎన్నిన వారందరూ కూడా ఆశీర్వదించబడాలి, ఇరుగు పొరుగు వారు కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం ఫలింపు కొరకు మరి మన మధ్యలో అయ్యగారు ఉన్నారు, పెద్ద అయ్యగారు ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ ఆశీర్వాదము ప్రెసిడెంట్ గారు ఆశీర్వాదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా తలలు వంచి